హాయ్‌లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఎవరైతే ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, లేదంటే ఎవరైతే బెటర్‌మెంట్ ఎగ్జామ్ అనేది రాయబోతున్నారో, ఈ వీడియోలో మీకైతే మ్యాథ్స్ 1కి సంబంధించి ఇంపార్టెంట్ క్వెషన్స్ చెప్పడం అయితే జరుగుతదనమాట. ఇవి చూసుకున్నట్లయితే మీరు పక్కాగా 71+ మార్క్స్ అనేది పక్కాగా స్కోర్ చేయడం అయితే జరుగుతదనమాట. ఎవరైతే బెటర్‌మెంట్ రాస్తున్నారో వాళ్ళకనేది ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఎవరైతే జస్ట్ పాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మీకైతే కొన్ని టిప్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతదనమాట ఈ వీడియోలో. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు టెలిగ్రామ్‌లో ఈ యొక్క పీడిఎఫ్స్ అన్ని సెండ్ చేయడం అయితే జరిగిందనమాట. ఫాస్ట్‌గా టెలిగ్రామ్‌లో అయితే జాయిన్ అవ్వండి. సో జాయిన్ అయిపోయాక మీరైతే ఇక్కడ నేను మీకు స్క్రీన్ పైన అయితే డిస్‌ప్లే చేస్తున్నాను కదా! సో ఈ యొక్క పీడిఎఫ్ అనేది చూడండి గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇదైతే ఫైనల్ టచ్ అనమాట. సో దీన్ని చూసుకొని మీరు ప్రిపేర్ అయినట్లయితే పక్కాగా 71+ మార్క్స్ అనేది స్కోర్ చేయడం అయితే జరుగుతదనమాట. మీకు ఇంకా ఎక్కువ మార్క్స్ కావాలి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది సో ఈ వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే వెయిటేజ్ అనేది చూసుకోండి. ఎవరైతే జస్ట్ పాస్ అవ్వాలనేసి అనుకుంటున్నారో వాళ్ళైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క వెయిటేజ్‌ని చూసేసుకొని సో మీరైతే ఇక్కడ నేను స్క్రీన్ పైన అయితే డిస్‌ప్లే చేస్తున్నాను కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెసన్స్ అన్నది మీరైతే కవర్ అనేది చేసేయండి గైస్. అండ్ ఎవరైతే అవుట్ ఆఫ్ స్కోర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు 7 మార్క్స్ ఏ లెసన్‌లో వస్తాయి, 4 మార్క్స్ ఏ లెసన్‌లో ఎన్నెన్ని వస్తాయి, అండ్ 2 మార్క్స్ ఏ లెసన్‌లో ఎన్నెన్ని క్వెషన్స్ వస్తాయి అనేసి క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. దీన్నైతే చూసేసుకోండి. అండ్ స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ చూసుకొని మీరు ప్రిపేర్ అయినట్లయితే పక్కాగా అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది స్కోర్ చేయడం అయితే జరుగుతదనమాట. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇవన్నీ చూసేసుకోండి గైస్. ఇదైతే లాస్ట్ ఇయర్ క్వెషన్ పేపర్ అనమాట. సో మీరు లాస్ట్ ఎగ్జామ్ రాశారు కదా! సో దానికి సంబంధించి అనమాట. నీకు చూసుకున్నట్లయితే క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగింది. ఇదైతే 7 మార్క్స్‌ది. సో ఇలాగైతే ప్రతి ఒక్కటి ఉంటదనమాట ఈ యొక్క పీడిఎఫ్‌లో. సో ఇవన్నీ చూసేసుకొని నేను అన్నీ చూపిస్తూ వెళ్తే టైం అనేది అయిపోద్ది కాబట్టి సో ఇదైతే కొద్దిగా స్కిప్ అనేది చేస్తున్నాను. ఇదంతా కొద్దిగా ఫాస్ట్‌గా స్కిప్ చేస్తున్నాను. ఇది మీకేమన్నా కావాలి అంటే టెలిగ్రామ్‌లో మెసేజ్ అనేది చేయండి. భయ్యా నాకు ఈ యొక్క పీడిఎఫ్ అనేది కావాలనేది మెసేజ్ చేయండి. సో నా దగ్గర అయితే అన్ని సబ్జెక్ట్స్‌కి సంబంధించి పీడిఎఫ్స్ అనేది ఉన్నాయన్నమాట. ఇంపార్టెంట్ క్వెషన్స్. సో మీరైతే అవుట్ ఆఫ్ మార్క్స్‌కి ఎలా స్కోర్ చేయాలి అనేసి సో ప్రతి ఒక్కటి మాక్సిమం టు మినిమం మీకైతే అవుట్ ఆఫ్ మార్క్స్‌కి స్కోర్ ఎలా చేయాలి, లేదంటే అవుట్ ఆఫ్ మార్క్స్‌కి సంబంధించి సో దృష్టిలో ఉంచుకొని మీకైతే క్వెషన్ పేపర్ అంటే పీడిఎఫ్ అనేది ప్రిపేర్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క పీడిఎఫ్ ఒకటి మీరు చూసుకున్నట్లయితే చాలు. దీనైతే కొద్దిగా చూసేసుకోండి గైస్. అండ్ నేను మీకైతే టెలిగ్రామ్‌లో సెండ్ చేశాను. దాన్ని కూడా కొద్దిగా చూసేసుకుంటారనేసి ఇదైతే నేను మీకు టెలిగ్రామ్‌లో సెండ్ చేశాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఏపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే చూసుకోండి గైస్. ఏపీ వాళ్ళకి, టీఎస్ వాళ్ళకి ఇద్దరికీ సేమ్ ఉంటదనమాట. అంటే క్వెషన్ పేపర్ మాత్రం వేరే వేరే ఉంటదనమాట. బట్ మాక్సిమం కొన్ని క్వెషన్స్ కూడా అంటే ఈక్వల్ అవ్వచ్చు. బట్ అన్నీ ఉండవనమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా! దీన్నైతే కొద్దిగా చూసుకోండి. అంటే ఈ స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ఎందుకంటే సో ఏ క్వెషన్‌కి ఎన్ని మార్క్స్ ఇస్తారు, ఏంటి అన్నది ప్రతి ఒక్కటి క్లియర్‌గా ఇవ్వడం అయితే జరుగుతదనమాట. సో దీన్నైతే కొద్దిగా చూసుకొని మీరైతే మంచిగా ప్రిపేర్ అవుతారనేసి అయితే అనుకున్నాను. గైస్ ఈ స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనేది కొద్దిగా చూసుకోండి. సో ఈ యొక్క స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనేది చూసుకున్నట్లయితే మీరు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయడం అయితే జరుగుతదనమాట. ఎందుకంటే సో మీకు ఎలా రాస్తే ఎన్ని మార్క్స్ ఇస్తారు, ఏ స్టెప్‌కి ఎన్ని మార్క్స్ ఇస్తారు అనేసి మీకు క్లియర్‌గా తెలిస్తే సో దాని మీద కొద్దిగా ఎక్కువ ఫోకస్ అనేది చేస్తారు కదా! ఇక్కడ చూసుకున్నట్లయితే ఫార్ములాకి 2 మార్క్స్ అనేది ఇచ్చారు. సో స్టెప్‌కి 1 మార్క్ అనేది ఇచ్చారు. సో ప్రతి ఒక్కటి ఇక్కడ ఉందనమాట. సో దీన్నైతే మీరు చూసుకొని మీరు ప్రిపేర్ అయినట్లయితే మంచి మార్క్స్ అనేది వస్తాయన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైనల్‌గా మీరు అంటే కంక్లూజన్ రాసినందుకు, లేదంటే ఇక్కడ ఆన్సర్ రాసినందుకు సో ఇక్కడైతే 2 మార్క్స్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇలా అంటే మీరు మెయిన్ మ్యాటర్ ఒకటి రాస్తే చాలన్నమాట. సో మీరు ఏదో సుత్తి రాయాలి, లేదంటే అది రాయాలి, ఇది రాయాలి అనేసి ఏం లేదనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే సో 1 మార్క్, 1 మార్క్, 1 మార్క్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ లాస్ట్‌లో చూసుకున్నట్లయితే 2 మార్క్స్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అక్కడ లాస్ట్‌లో ఆన్సర్ రాసినందుకు. సో ఇలాగైతే ఉంటదనమాట. అండ్ టీఎస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఇదైతే టీఎస్ వాళ్ళదనమాట. టీఎస్ వాళ్ళు కూడా చూసుకోండి. ఏపీ వాళ్ళకి, టీఎస్ వాళ్ళకి ఇద్దరికీ సేమ్ ఉంటదనమాట. సో ఇదైతే టెలిగ్రామ్‌లో సెండ్ చేశాను. సో ఎలా చూసుకోవాలనేది అప్పుడే చెప్పాను కదా! సో అలాగైతే చూసేసుకోండి. అంటే మీకు ఏ క్వెషన్‌కి, ఏ స్టెప్‌కి ఎన్ని మార్క్స్ ఇస్తారు అనేది ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. దాన్నైతే కొద్దిగా చూసేసుకుంటారనేసి అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి గైస్ ఎవరైతే పక్కా అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది స్కోర్ చేయాలనేసి అయితే అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే వెయిటేజ్‌ని చూసుకోండి గైస్. సో పదే పదే చెప్పినది చెప్తున్నాం అనేసి అయితే అంటున్నారనమాట. బట్ ఎవరికి అంటే చాలా మందికి అర్థం కావట్లేదనమాట. సో దట్స్ వై సో ఎవరికైతే అర్థం కావట్లేదో వాళ్ళకైతే చెప్తున్నాననమాట పదే పదే. సో ఎవరు ఇదైతే చేసుకోకండి. సో గట్టిగా లైక్ అనేది చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక 400 lakhs టార్గెట్ అనేది ఇస్తున్నాను. సో 400 lakhs టార్గెట్ రీచ్ అయ్యాక క్వెషన్ పేపర్ అనేది లీక్ అవుతుందా లేదా అన్నది సో దానికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియో చేయడం అయితే జరుగుతదనమాట. సో చాలా మంది అడుగుతున్నారు. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఒక క్లియర్ అండ్ క్లారిటీ అనేది ఇవ్వడం అయితే జరుగుతదనమాట. గట్టిగా లైక్ అనేది చేయండి. ఎంత తొందరగా లైక్స్ అనేది రీచ్ అయితే అంత తొందరగా వీడియో చేయడం అయితే జరుగుతదనమాట. కింద కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేసి వాళ్ళతో కూడా కొద్దిగా లైక్ అనేది చేపియండి. సో వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హావ్ గ్రేట్ డే. నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ బండ్.
నెక్స్ట్ మీకు ఏ సబ్జెక్ట్కి సంబంధించి కావాలో వీడియో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఏ సబ్జెక్ట్స్ అనేది ఫెయిల్ అయ్యారో అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ఈ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటా. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.